వెల్కమ్ టు మెగా9 టీవీ. తోబుట్టువుల బంధానికి ప్రతీక రాఖీ. శ్రావణ పౌర్ణమి రోజున రంగురంగుల రాఖీలు కట్టించుకొని అన్నలు తమ్ముళ్ళు మురిసిపోతారు. ఎవరికి తెలుసు ఆ రోజున మీరు ధరించే రాఖీ మేడ్ ఇన్ పెద్దపల్లి అయినా కావచ్చు. ఎందుకంటే ఇక్కడి రాఖీలు 25 రాష్ట్రాలతో పాటు 8 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రక్షాబంధన్ అంటే రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రోజు వస్తుంటుంది. దీనికోసం అన్న చెల్లెలు అక్క తమ్ముడు ఎంతో ఎదురు చూస్తుంటారు. ఆ రక్షాబంధన్ని ప్రేమను కలపడానికే ఈ బంధం అని చెప్పేసి రాఖీ పౌర్ణమి రోజు అక్క చెల్లెళ్ళు రాఖీ కడుతుంటారు అన్నదమ్ములకి. దీనిపై మనం ఒక స్పెషల్ స్టోరీ చూద్దాం. పెద్దపల్లి నియోజకవర్గంలో రాఖీలను తయారు చేస్తుంటారు. ఇక్కడ నుంచి కొన్ని దేశాలకి అలాగే దేశంలోని 25 రాష్ట్రాలకి సప్లై చేస్తుంటారు. అతి తక్కువ ఖర్చుతో తయారు చేసి కస్టమర్లకు ఎన్నో రకాల రాఖీలను అందిస్తుంటారు. అదేంటో ఇప్పుడు చూద్దాం పదండి. రాకెట్లకు శ్రీహరికోట ఎలాగో రాఖీలకు పెద్దపల్లిలోని ఎస్ఆర్ఆర్ రాఖీ కేంద్రం అలాగా. దక్షిణాదిలో ఏకైక రాఖీ తయారీ కేంద్రం ఇదే. మొదట్లో పెద్దపల్లి పరిసర ప్రాంతాలకే పరిమితమైన రాఖీలను ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలతో పాటు 8 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు ఇల్లందుకు కృష్ణమూర్తి. దేశంలో 1000కి పైగా రాఖీ తయారీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో పెద్దపల్లిలోని ఎస్ఆర్ఆర్ రాఖీలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మాది ఎస్ఆర్ఆర్ రాఖీ పెద్దపల్లి అండి. ఈ ఎస్ఆర్ఆర్ రాఖీ షోరూమ్ అనేది కంప్లీట్గా 5 ఫ్లోర్స్లో లొకేట్ అయి ఉంటుంది. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ వెనకాల ఎస్ఆర్ఆర్ రాఖీ షోరూమ్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ మా దగ్గర 1 రూపీ నుండి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ 300 రూపీస్ వరకు అయితే రాఖీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మా దగ్గరికి దేశ నలుమూలల నుంచి కస్టమర్స్ అనేది ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు సెలెక్షన్ చేసుకున్న ఏ ఐటమ్ అయితే ఉంటుందో అది మాత్రమే మేము ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అది కూడా ఫ్రీగా. 10,000 తీసుకున్న ఏ కస్టమర్కైనా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ డెలివరీ అనేది ఈ సంవత్సరం నుంచి మనం ఇస్తున్నాము. అట్లా కాకుండా ఇక్కడ దాకా రాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు వాళ్ళ కోసం వీడియో కాల్ ఆప్షన్ అయితే మొన్నటి వరకు ఇచ్చాము. అది కాకుండా ఇంకా ఏమైనా ఎక్కువ వెరైటీస్ తీసుకున్న వాళ్ళ కోసం మా srraki.com అని చెప్పేసి మా వెబ్సైట్ అయితే ఉండదండి. ఇందులో కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు ఇందులో ఏదైతే బుక్ చేసుకుంటారో అదే మీ ఇంటి దగ్గరికి అయితే ఫ్రీగా డెలివరీ అవుతుంది. అప్ టు 10,000 తీసుకున్న ఏ కస్టమర్కైనా, అబౌట్ 10,000 తీసుకున్న ఏ కస్టమర్కైనా మేమైతే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీగా డెలివరీ అనేది చేస్తాం. రాఖీ పండుగ వస్తుందంటే చాలు అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ముల్లో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఎందుకంటే సోదరీమణులంతా ఈ పండగ పూట సోదరుల నుంచి ప్రత్యేక బహుమతులను పొందుతారు. ఇదిలా ఉండగా తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్షాబంధన్లో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం అని అర్థం. అందుకే ప్రతి ఒక్క సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం కడతారు. తమ సోదరులందరూ అన్ని పనుల్లో విజయం సాధించాలని కోరుతూ వారి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారు. ఇక ఈ రాఖీలు పెద్దపల్లిలో తయారవుతుందని అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. దక్షిణాదిలో ఏకైక రాఖీ తయారీ కేంద్రం ఇదే అని అంటారు. సుమారు 30,000 రకాల రాఖీలు తయారవుతుంటాయి. వాటి విలువలు రూపాయి నుంచి మొదలుకొని 500 వరకు ధర పలుకుతుంటాయి. ధర తక్కువ, వైవిధ్యం ఎక్కువ ఇక్కడి రాఖీల ప్రత్యేకత. ప్రస్తుతం ఆన్లైన్, ఆఫ్లైన్ మార్గాల్లో వ్యాపారం జరుగుతుందని షాప్ యజమాని చెబుతున్నారు.
పెద్దపల్లి జిల్లాలోని ఎస్ఆర్ఆర్ రాఖీ తయారు చేసే కేంద్రంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఈ రాఖీ తయారు చేసే కేంద్రానికి యజమానైన కృష్ణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ఏ ప్రైజ్ నుంచి మొదలు పెట్టుకొని ఏ ప్రైజ్ వరకు మీరు తయారు చేస్తుంటారు? సార్ మా దగ్గర వచ్చేసి 5 పైసల నుండి మొదలుకొని 500 రూపాయల పీస్ వరకు అనేది తయారు చేయడం జరుగుతుంది. దాదాపుగా మా దగ్గర 1,00,000 డిజైన్లు అనేది మేము తయారు చేస్తున్నాము. 1,00,000 డిజైన్లు అనేది దినదినాభివృద్ధిగా, అంటే ఈరోజు తయారైన ఐటెం రేపు తయారు కాదు. ఈ 365 రోజులు అనేది మా దగ్గర దాదాపు 3,500 నుండి 4,000 మంది మహిళామణులు అనేది తయారు చేయడం జరుగుతుంది. మేము ఈ రాఖీ తయారీ కేంద్రం అనేది మేము ఒక 9 సంవత్సరాల కింద మేము ఇక్కడ మొట్టమొదటిగా ఒక 100 మందికి ట్రైనింగ్ ఇచ్చి మేము ఇక్కడ రాఖీ తయారీ కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా మేము ఇంతకుముందు ఒక 30 సంవత్సరాలు వేరే రాష్ట్రాల నుండి రాజస్థాన్లోని జోధ్పూర్, అయిన తర్వాత అహ్మదాబాద్, కల్కటా, బాంబే నుండి తెచ్చి ఇక్కడ మేము అమ్మేవాళ్ళము. మేము ఒకరోజు ట్రైన్లో రాగా ఎక్కడి నుంచో తెచ్చి మనం ఇక్కడ అమ్మడం ఎందుకు, మనమే రాఖీ తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచించి మా భార్యతోటి మేమిద్దరం వస్తున్నాము. రాగా అదే ట్రైన్లో అనుకున్నదే తడవగా నెక్స్ట్ ఇయర్ ఏంటిది కదా అని చెప్పంటే మేము ఇక్కడ రాఖీ తయారీ కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మా మిస్సెస్ గారు అయినటువంటి రజనీ గారే దీనికి డిజైనింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. డిజైనింగ్ అనేది చెప్తారు వాళ్ళకు, వాళ్ళు ఏంటిగా అంటే తయారు చేస్తూ ఉంటారు. ఇది దీంతోపాటు ఇక్కడ మన రాష్ట్రంలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో దాదాపు 25 రాష్ట్రాలకు మీరు సప్లై చేస్తున్నారు. అదేవిధంగా దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నట్టు తెలిసింది. అది ఎంతవరకు చేస్తున్నారు? అవునండి, మొట్టమొదటిగా మేమేంటి తెలంగాణ, ఆంధ్ర వరకే చేసేవాళ్ళం. దాని పక్క నుండి ఈరోజు 25 రాష్ట్రాలకు, ఒక 5 దేశాలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అమెరికాలో ఉన్నటువంటి ఎస్మార్ట్లో మన దగ్గర డిమార్ట్ ఎలా ఉంటుందో అక్కడే ఎస్మార్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు ఒక బ్రాంచ్లో పెట్టారు. వాళ్ళ స్పందన అనేది వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్న చాలా బ్రాంచుల్లో మన ఎస్ఆర్ఆర్ రాఖీ అనేది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మన తెలంగాణ మహిళామణులు తయారు చేస్తున్నటువంటి రాఖీకి అన్ని రాష్ట్రాల నుండి చాలా మంచి స్పందన అనేది లభిస్తుంది. ఇంతకుముందు కల్కటా అనేవారు తయారు చేసినప్పుడు రాఖీ కట్టుకోగానే ఊడిపోయేది, తడవగానే ఊడిపోయేది. అంటే అన్నా చెల్లెల అనుబంధాన్ని ఎంతో బంధంగా, అంటే ఎంతో ప్రేమగా ఉంచుకోవాలి అని అనుకునే చెల్లెళ్లకు, అయ్యో మా అన్నకు నేను ఇంత కాస్ట్లీ పెట్టి రాఖీ కట్టాను, ఇది ఊడిపోయింది అని వాళ్ళు బాధపడేవారు. కానీ మేము రాఖీ తయారీ కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి ఏ రాఖీ కూడా వాళ్ళు 6 నెలలు ఉంచుకున్నా వాళ్ళ చెల్లె మళ్ళీ వచ్చినప్పుడు కూడా, అరే మా అన్నయ్య రాఖీ, నేను కట్టినటువంటి రాఖీ మా అన్నయ్యకి అలానే ఉంది, ఇట్లానే ఉండాలి అని చెప్పి ఆ బంధంతో ఈ ఎస్ఆర్ఆర్ రాఖీకి అనేది మంచి స్పందన అనేది లభిస్తుందండి. అంటే ఇక్కడ ఉపాధి ఎంతమందికి కల్పిస్తున్నారు? మీ దగ్గర కార్మికులు ఎంతమంది చేస్తున్నారు? సార్ మా దగ్గర కార్మికులు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 3,500 నుండి 4,000 మంది మహిళామణులు అనేది తయారు చేస్తారు. అంటే ఇక్కడే ఉండి తయారు చేయడము అనేది ఎప్పటికీ అది కాదు. మేము జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనేది ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళు ఇంతకుముందు పెద్దపల్లి నియోజకవర్గం వాళ్ళే వచ్చేది, ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనుకోండి, బయట ఇప్పుడు జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, వేరే జిల్లాల నుంచి కూడా ఇంతకుముందు మేము బీడీ తయారు చేసినప్పుడు మాకు అస్తమా ఇవి అనేది వచ్చేది. ఈ రాఖీ అనేది తయారు చేస్తే మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది అని చాలామంది మహిళలు వేరే జిల్లాల నుండి కూడా ఇక్కడికి వచ్చి తయారు చేయడానికి అనేది ముందుకు వస్తున్నారు. వాళ్ళందరూ తయారు చేస్తేనే మేము ఇవాళ ఇన్ని రాష్ట్రాలకు, ఇన్ని దేశాలకు అనేది సప్లై చేయడం జరుగుతుందండి. ఇంకోటి, ఈ రాజస్థాన్లో ఈ ఉపాధి ఇచ్చినందుకు గాను రాజస్థాన్ గవర్నమెంట్ అనేది అక్కడ ఈ ఉపాధి ఇస్తున్నందుకు మన దగ్గర ఉపాధి హామీ పథకం అనేది ఎలా ఉందో అక్కడ వాళ్ళకు ఈ పారితోషికంగా మీరు ఇంతమందికి ఉపాధి ఇస్తే మీకు ఈ సంస్థకు
మనిషికి గింత అనేది మేము చేస్తాము, మీరు ఇంకా ఎక్కువ మందికి ఉపాధి ఇవ్వండి అని రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. అలానే మన తెలంగాణ గవర్నమెంట్ అనేది ప్రజల గవర్నమెంట్, ప్రజాపాలన అనేది మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఈ ప్రజాపాలనలో భాగంగా మనకు ఈ ఉపాధి మేము ఇంకా ఎక్కువ మందికి ఇవాళ 3,500 4,000 మందికి ఇస్తున్నాము అంటే మేము ఇంకా ఎక్కువ మందికి ఇచ్చి ఇంకా ఎక్కువ మంది తయారు చేయాలి అంటే గవర్నమెంట్ వారు కూడా మాకు తోడ్పడి ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కలిగించే అవకాశం కల్పించాలని మేము గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులను కోరుకుంటున్నామండి ప్రత్యేకంగా. ఇదండి ఇక్కడ ఏదైతే పెద్దపల్లి జిల్లాలలో రాఖీ స్థావరం అయితే ఏర్పాటు చేశారో అయితే ముఖ్యంగా తన ఉద్దేశం ఏంటంటే తను ఒకప్పుడు రాఖీలు తీసుకొచ్చి అమ్మేవాడు, నేనే ఇక్కడ తయారు చేసి 10 మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచన తనకు రావడంతో అతి తక్కువ ధరలో మనం కూడా అమ్మొచ్చు కదా అని చెప్పేసి ఉద్దేశంతోనే తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభించడం స్టార్ట్ చేశాడు. ఏదైతే బంధం అన్న చెల్లెల అక్క తమ్ముళ్ళ బంధం ఎంత గట్టిగా ఉంటుందో అలా ఈయన తయారు చేసిన రాఖీలు సంవత్సరం కాలం పాటు కూడా చేతికి కట్టిన రాఖీ గట్టిగా ఉండాలనే ఉద్దేశంతోనే అలా తయారు చేస్తున్నాం. మేము కట్టిన రాఖీ దృఢంగా ఉంటుంది, ఆ బంధం కూడా దృఢంగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. రాఖీ పౌర్ణమి వస్తుందంటే చాలు కుటుంబంలోని ఆడపడుచులంతా రాఖీ పండగను జరుపుకునేందుకు సిద్ధమవుతారు. ఈ పండగ వస్తుందంటే ప్రతి కుటుంబం ఇంటిలో ఆడపడుచులు ఉండాలని ఆశిస్తుంటారు. ఇంటిలో ఏ శుభకార్యానికైనా ఆడపడుచులే ముందుంటారు. అందుకే ప్రతి ఇంటికి ఆడబిడ్డ ఉండాలని కోరుకుంటారు కుటుంబ సభ్యులు. ఈ రక్షాబంధన్ అంటే ఒకరికి ఒకరు తోడు ఉండేలా, బంధాన్ని మరింత బలంగా పంచుకునేలా ఈ రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకుంటారు. ఈ ప్రపంచంలో అన్ని బంధాలకెల్లా అన్నా చెల్లెల అనుబంధం అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అన్నా చెల్లెల అనుబంధం అనేది ఎట్లుంటుందంటే అదొక రక్త సంబంధానికే పరిమితం కాదు. అన్నా చెల్లెల అనుబంధం అనేది ఒక ప్రేమ, ఒక రక్షణ, ఒక బాధ్యత, ఒక భరోసా, ఇవన్నీ కూడా అన్నా చెల్లెల అనుబంధంలో ఈ భావాలన్నీ కూడా ఈ అనుబంధాలు మిళితమై ఉంటాయి. మరి అలాంటి అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా చేసుకునేదే రాఖీ పౌర్ణమి పండుగ. మరి రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా మరి అన్న చెల్లెలు ఎంత సుదూర తీరాలలో ఉన్నా కానీ ఈ పండగకి ఖచ్చితంగా పుట్టింటికి వచ్చి అన్నకి తమ్ముళ్ళకి రాఖీలు కట్టడం అనేది చాలా మన సంస్కృతిలో, మన పండుగల్లో అనాదిగా వస్తున్నటువంటి సంస్కృతి ఇది. మరి ఈ రాఖీ పండుగ ఉద్దేశం కూడా ఏంటిదంటే చెల్లెలు ఎక్కడున్నా కానీ అన్న యోగక్షేమాలు కోరి మరి నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి అని చెప్పేసి ఒక మంచి ఆడబిడ్డగా మంచిగా దీవెన ఇస్తూ మరి ఎప్పటికీ నువ్వు కూడా నాకు తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని తీసుకొని నాకు రక్షణ కల్పించాలి అనేది ఒక రాఖీ కట్టి ఆ రకంగా ఒక ప్రమాణం లాగా చేసుకోవడం జరుగుతుంది. అలాంటి ఇంత మంచి గొప్ప సంస్కృతి మన హిందూ పండుగల్లో ఇంత మంచి గొప్ప అంటే ప్రతి పండుగ వెనకాల ఒక గొప్ప అది కలిగి ఉంటుంది, దాని వెనకాల ఒక మంచి దానికి కారణం కలిగి ఉంటుంది. అలాంటి దానిలో మరి అన్న చెల్లెల గురించి ఎంత చెప్పినా తక్కువే. అంటే పిల్లలు చిన్నప్పుడనే కాదు, ఎంతో అన్న చెల్లెల అనుబంధం అంటే ఇద్దరు అక్క చెల్లెలకి అన్న తమ్ముల కంటే ఒక అన్న చెల్లికి ఒక అక్క తమ్మునుకున్న అనుబంధం అనేది చాలా గొప్పది. ఎందుకంటే ఆడపిల్లలు పెళ్ళై వెళ్ళిపోయినా కానీ వాళ్ళ అన్న కానీ తమ్ముడు కానీ బాగుండాలని ఎప్పటికీ ఒక ఆడబిడ్డగా దీవిస్తూ వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే మన దాంట్లో కూడా మన కుటుంబాల్లో మన పెద్దలు కూడా ఏమని చెప్తారంటే ఒకవేళ తల్లిదండ్రులు లేకున్నా ఆ స్థానం అంటే ఇప్పుడు అన్న చెల్లెళ్ళ పెద్దయ్యాక పిల్లలు పుడతారు అంటే తల్లిదండ్రులు లేకున్నా మేనమామ ఉండాలి అని అంటారు. అంటే అంత గొప్ప స్థానం ఒక అన్నకి ఉంటుంది. అంటే ఒక ఆడపిల్లల పట్ల బాధ్యతగా మెదిలే అన్న తమ్ముళ్ళకి మన హిందూ సంప్రదాయంలో ఎంత విశిష్టతనాన్ని ఇచ్చిండ్రని ఇది తెలుసుకోవచ్చు. అలాగే అన్న చెల్లెల ఆత్మీయత అసలు అంటే ఎవ్వరు కూడా దాన్ని ఇంకొకరు రీప్లేస్ చేయలేనటువంటిది. కాబట్టి అన్న చెల్లెల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అని అనిపిస్తుంటుంది.
రాఖీ సమయంలో రాఖీలు తయారు చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 3,000 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. సీజన్లో రోజుకు 300 నుంచి 800 దాకా సంపాదించే అవకాశం ఉంటుంది. నిర్వాహకులు సూరత్, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల నుంచి ముడి సరుకు సేకరించి పెద్దపల్లిలో రాఖీలు తయారు చేస్తారు. తిలక్ నగర్ మేము 6 సంవత్సరాల సంది ఇలా పనిచేస్తున్నాం. మాకు మంచిగా రోజు 350 పడుతుంది. కైకిలు పోతున్నాం ఎండ పనికి, ఇక్కడనే చేస్తాను. మాకు మంచిగా అఖిలేష్ అనే ఉపాధి మంచిగా కలిగిస్తున్నాడు. మంచిగా అంటే తయారు చేయడం ఇక్కడే తయారు చేస్తారా? మేము ఇంటికి తీసుకుపోతాం. మెటీరియల్ ఏమి ఇస్తే అన్నీ ఇంటికి తీసుకుపోతాం. ఇంటికన్నా తయారు చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాం. ఇక్కడ ప్యాకింగ్ ఇంటికన్నా ప్యాకింగ్ చేస్తాం. మాల్ అంతా అన్నీ ఇస్తాడు, మేము ఇంటికాడ ప్యాకింగ్ చేస్తాం. అది పెద్దపల్లి తిలక్ నగరు. మేము దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం రాఖీలు. ఫస్ట్లో ఇక్కడనే చేసినాం. ఫస్ట్ నేర్చుకుండా అన్ని మోడళ్ళు అన్నీ ఇక్కడనే నేర్చుకొని పోయినాం. నేర్చుకొని పోయి ఇప్పుడు ఇంటికి తీసుకుపోయి వర్క్ చేస్తాను. రోజు ఇలా అన్ని ఐటెంలు మొత్తం నేర్చుకొని ఫస్ట్ ఉన్నాం. తర్వాత ఇంటికి ఇచ్చిర్రు. ఇంటికి ఇచ్చినాక ఇక పిల్లల్ని చూసుకుంటా, ఇంటికాడ చిన్నోళ్ళు ఉంటారు కదా, చిన్న పిల్లల్ని చూసుకుంటా వర్క్ చేసుకుంటా 100 అయినాక పట్టుకొని వస్తాం. వచ్చి డబ్బులు తీసుకొని 100 అయితే మాకు డబ్బులు 350 వస్తాయి. 50 వస్తే రోజుకు 100 పట్టుకొని వస్తాం. రోజుకు 100 బాక్సులు తెస్తాం. 350 వస్తాయి మాకు. ఒకటే వాడ. ఇక అందరం మేమంతా ఇక్కడ నేర్చుకున్నాం. ఇక అందరం అదే సేమ్ చేస్తాం. మేము అందరం రోజుకు రోజు మళ్ళీ డబ్బులు ఇస్తారు. ఎంబడే ఇస్తారు డబ్బులు. 100 ఇస్తాం బాక్సులు. ఇక ఏ రోజు ఆ రోజే డబ్బులు కూడా ఇస్తారు వాళ్ళు. మేము చేసేటి అన్ని రకాలు చేస్తాం. ఐటమ్స్ వాళ్ళు ఇస్తారు. ఇంటికాడ మేము తయారు చేసుకొని పట్టుకొని వస్తాం. అన్నీ వస్తాయి మాకు, అన్ని చేస్తాం. అఖిలేష్ అన్నయ్య మాత్రం మేమైతే ఖాళీగా ఉండకుండా ఇంటికాడ ఖాళీ ఉండకుండా. ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదమ్మా, ఇప్పుడు ఈ డిజైన్లో ఈ డిజైన్ తయారు చేయడం అంటే మీకు ఎంత టైం పడుతుంది? దారం పెట్టి ఒక డజన్ వస్తే 2 రూపీస్ పడతాయి. ఎంత టైమా? ఒక 5 నిమిషాలలో చూపిస్తాం. ఇది దారంతో చేసిందేనా? అట్లా కాదు, ఇది ఇట్లా ఉంటుందా? ఇట్లా దారం ఇస్తారు. ఇట్లా ఇట్లా దారం ఇస్తే ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టి ఒక డజన్ కట్టాలి. డజన్ కడితే 2 పళ్ళ డజన్ ఉంటాయి. అట్లా ప్యాకింగ్ చేస్తే వేరే ఉంటాయి. ఇట్లా అటు ఒక దారం ఇటు ఒక దారం ఇట్లా కట్టాలి. ఇట్లా తయారు చేస్తే డజన్కు 2 రూపీస్ ఉంటాయి. ఇక ఎన్ని 100 డజన్లు కట్టుకుంటే మాకు 200 రూపాయలు వస్తాయి. ఇక అన్నయ్య ఇక్కడ ఇక మోడల్ నచ్చుతాయి. ఎక్కడి నుంచి తీసుకొచ్చేది మాకు తెలియదు, కానీ మేమైతే ఇక మాకు వాళ్ళు ఏ మోడల్ ఇస్తే ఆ మోడల్ అయితే కంపల్సరీ చేస్తాం. ఇది చెయ్యమని అయితే అన్నాం. డబ్బులు పడేది చెప్తాం, డబ్బులు పడని చేస్తాం అని చెప్తాం. ఇక అన్నయ్య మాత్రం మేము ఖాళీగా ఉండకుండా మాకు 5-6 సంవత్సరాలు అవుతుంది మేము చేయబట్టి. ఇక్కడే చేస్తున్నాం మేము. ఒక సంవత్సరం దాదాపు ఇక్కడ ఎంతమంది చేస్తుంటారు? 100 లోపలనే ఉన్నాం. మొత్తం వర్క్ చాలా మంది, 200 మంది ఉన్నాం. ఖాళీగా ఉండకుండానైతే మాకు అన్నయ్య మంచిగా ఉపాధి కల్పించినందుకు అన్నయ్య మంచిగా డెవలప్ కావాలని కోరుకుంటాను. డైలీ ఒక 300 రాఖీలు తయారు చేస్తారు అన్నమాట ఒక్కొక్కరు. అలా 100 మంది తక్కువ ఉండగానే ఈ సంవత్సరం బాగా మంది అయ్యారు. ఇంట్లో ఉండే వాళ్ళు బాగా మంది ఉన్నారు కదా, హౌస్ వైఫ్ వాళ్ళు బాగా మంది ఇట్లా చేస్తారు. ఎండ పనికి పోవడం ఏంది అదని మనకి 50 వచ్చిన మంది 100 వచ్చిన మంది అని అందరు నేర్చుకున్నారు. ఇక చదువు వచ్చిన వాళ్ళు రానోళ్ళు అన్నది ఏం లేదు. ఎవరికైనా కానీ అందరికి అలవాటు అయిపోయింది. అందరు ఎత్తాను సీట్లు కట్టడం, సీట్లు కడతారు. ఇక ఖాళీ ఉండకుండా కనబడని వల్ల కూడా వాళ్ళకి పని కూడా అట్లా కూడా ఇస్తాను. వాళ్ళకి కూడా ఇస్తాడు ఖాళీ ఉంచకుండా. అదే వాళ్ళకి కూడా చేస్తాడు. వాళ్ళకి షాప్ డెవలప్ కావాలని కోరుకుంటాం. అంతే, అంతకుమించి ఏం లేదు. వాళ్ళకి కూడా ఐటమ్స్ మొత్తం పోతేనే మళ్ళీ మాకు వర్క్ బాగుంటుంది మంచిగా. అంటే మీరు కూడా ఆలోచించేది ఏంటంటే ఇవన్నీ మీరు తయారు చేసిన అమ్ముడు పోతేనే మాకు మళ్ళీ ఉపాధి కలుగుతుంది అని చెప్పి మీ ఆలోచన. కాబట్టి మీ ఆలోచన కూడా ఏంటంటే మీ కోరిక కూడా ఎట్లుంటుంది అంటే తొందరగా ఇది అమ్ముడు పోతేనే మాకు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు పని ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఓకే ఓకే. పోతే మళ్ళీ మాకు ఐటమ్స్ బాగా ఇస్తారు. సంవత్సరం అంతా నడుస్తుంది మంచిగా మాకు. అట్లా మాకు పోవాలనే ఉంటుంది కదా ఇదంతా. అంటే ఇది ఎప్పుడు మొదలు పెడతారు మీరు? రాఖీ పౌర్ణమి రాక ముందు నుంచే మొదలు పెడతారా? రాఖీ పండుగ అయిపోయినాకనే మళ్ళీ స్టార్ట్ అయితేనే ఉంటుంది కథ. అంటే ఇప్పుడు రాఖీ పౌర్ణమి అయిపోయినాక కొంచెం డబ్బులు లెక్కలు అవి ఉంటాయి కదా, ఆ లెక్కలు మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు, మమ్మల్ని కూడా రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ ఇస్తారు. రంగంపల్లి రాఖీలు చేస్తాం. ఇంటికి తీసుకెళ్ళి చేసుకొని తయారు చేసుకొని తీసుకొస్తాం. మీరు తయారు చేసుకొని తీసుకొస్తుంటారు. ఓకే. దాదాపు ఎన్ని తయారు చేస్తారు రోజు?
రోజు 100 వరకు ఇస్తాను. 100 వరకు తయారు చేస్తారు. ఇక్కడ రా మెటీరియల్ తీసుకెళ్తారు మీరు? రా మెటీరియల్ తీసుకెళ్ళి రెడీ చేసుకొని. ఎంత వస్తుంది మీకు? వస్తుంది 150 to 100. అది ఐటమ్ని బట్టి వస్తుంది. ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది? ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. నెలలో ఎంతవరకు సంపాదించగలుగుతారు మీరు? 4-5 వేల వరకు కూర్చునే దగ్గర. ఎంత టైం పడుతుంది మీకు ఇవి? ఇక టైం అంటే ఖాళీ టైంలో చేస్తాం అంతే. మొత్తం కాదు? మొత్తం కాదు, ఇక ఫ్రీగా వర్క్ అయిపోయి ఖాళీగా ఉన్న టైంలో చేస్తాం. 25 days నుంచి చేస్తున్నాను. అంటే గతంలో చేశారా? గతంలో ఇదే ఫస్ట్ టైం వచ్చినాను. ఎట్లా ఉంటుంది? ఏమేమి పనులు చేస్తారు ఇక్కడ? మేము కస్టమర్స్కి చూపిస్తూ ఉంటాము. ఈ ఒక్కొక్క బాక్స్ ఐటమ్కి రేటు ఎట్లా ఉన్నదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ ఉంటాం. ఒక్కొక్కరు రీటైల్స్గా తీసుకెళ్తారు, 5,000 10,000 ఇట్లా కొనుక్కుంటూ పోతూ ఉంటారు. చాలా బాగుంది సరుకు అనేది చెప్తూ ఉంటారు. హ్యాపీగా కొనుక్కొని వెళ్తారు సార్. అంటే ఇక్కడ ఎన్ని డిజైన్స్ ఉంటాయి? ఎన్ని రకాలు ఉన్నాయి? చాలా రకాలు ఉంటాయి, ఒక 100,000 రకాలు ఉంటాయి. ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క ఐటమ్ ఇట్లా ఉంటాయి. కాస్ట్ దాన్ని బట్టి ఉంటుంది. వచ్చిన కస్టమర్ల నుంచి ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది? మీరు ఎలా చెప్తున్నారు? మేము కూడా ఇట్లా స్టార్టింగ్ 12 రూపాయలు స్టార్ట్ అయ్యింది సార్. ఈ షీట్లలో 12 రూపీస్, 25, 36 ఇట్లా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ డిజైన్ బట్టి వాళ్ళు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. గతంలో 11 ఏళ్ల క్రితం వరకు కోల్కతా, రాజస్థాన్ నుంచి వచ్చే రాఖీలపై ఆధారపడేవారు తెలంగాణలోని ప్రజలు. వ్యాపారస్తులు చెప్పిన ధరలకే కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అతి తక్కువ ధరలకే పెద్దపల్లిలోనే తయారవుతున్న అనేక రకాల రాఖీలు అందుబాటులో రావడంతో వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. మహబూబాబాద్ డిస్టిక్ మేము రాఖీలు అమ్మడానికి కరీంనగర్ నుండి పెద్దపల్లికి వచ్చాం. పెద్దపల్లి నుండి ఇక్కడ అందరూ చాలా బాగున్నాయని చెప్పారు. చెప్పిన విధంగానే మేము ఇక్కడికి వచ్చాం. అవైలబుల్గా ఉన్నాయి. రాఖీలు కూడా చాలా చూడముచ్చటగా ఉన్నాయి. మేము 5 years నుండి ఇక్కడికి వస్తున్నాం. ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని అనుకుంటూ తక్కువ ధరలో వస్తున్నాయి. మాకు కూడా చాలా విధంగా సార్ వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు. చాలా 300 రకాల దాకా ఉన్నాయి. మేము అయ్యొక 5 రకరకాల ఒక 5 ఐటమ్స్ తీసుకుంటాం. సెలెక్షన్గా 1/2 hour, 15 minutes, గంట, 2 years, 2.5 అలా 2 గంటలు పడుతుంది. ఓకే, మేము 50-70,000 దాకా చేస్తాం. మీకు ఎలా ఉంటుంది? మాకు 80% దాకా వస్తాయి. మంచిగా. ఎప్పటికి వస్తున్నారు ఇక్కడికి? నేను 4 years నుండి వస్తున్నాను. ఎలా ఉంటాయి ఇక్కడ ప్రోడక్ట్స్? ఇక్కడ చాలా బాగుంటాయండి. ఇంతకుముందు మంచిగానే ఖరీదు చేసినాం కానీ అక్కడికన్నా ఇక్కడ చాలా బాగా అనిపించింది. వెరైటీస్ అనిపించినాయి. ప్రైస్ విషయంలో కూడా చాలా డిఫరెన్స్ ఉన్నది. ఇక్కడ అక్కడికి ఇక్కడికి ఎంత లేదనుకున్నా కానీ 100కు ఒక 30% డిఫరెన్స్ ఉన్నాయండి. చాలా తేడా ఉన్నది. మాకు 3-4 hours పడుతుంది. ఎన్ని రకాలుగా ఉన్నాయి ఇక్కడ? చెప్పలేని విధానాలు ఉన్నాయండి. చెప్పలేని కలర్స్ ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. అన్ని వెరైటీస్లో, అన్ని క్వాలిటీలో, అన్ని ప్రైస్లలో ఉన్నాయి. ఇక్కడికి వస్తామండి ప్రతి సంవత్సరం. అక్కడైతే నేను 20,000 అట్లా 25,000 ఖరీదు చేసేది. ఇక్కడ 20 బిలోనే ఆ రేంజ్లో మాల్ వస్తుంది. అట్లాగా 20 బిలోనే. ఇక మాకు మార్జిన్ చెప్పలేమండి. అది కస్టమరు 50 చెప్తాం, 20 చెప్తాం, ఎంత అయినా ఇస్తాం కదా. సీజన్ వైజ్ కదా. ఇప్పుడు ఇవాళ ఒకటే రోజు లాస్ట్ డేట్, ఎంత అయినా ఇచ్చేయాలి. మిగిలిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్. తీసుకోరండి, రిటర్న్ తీసుకోరు.